భద్రాచలేశుడు శ్రీరామచంద్రుడి కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల వరి విత్తనాలకు పూజలు నిర్వహించారు. ఏటా శ్రీరామదాసు భక్త మండలి ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తారు. 2025లో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణానికి అవసరమైన తలంబ్రాలకు అవసరమైన విత్తనాలను నారుపోసే ముందు పూజకు తెచ్చారు. శ్రీరామ నామస్మరణతో ధాన్యాన్ని శుద్ధి చేసి వేద పండితులతో పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం వాటిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరుకు చెందిన రామదాసు తిరుపతమ్మ దంపతులు పొలంలో అలకనున్నట్లు వెల్లడించారు. పంట పండిన తర్వాత వడ్లు సేకరించి భక్తులకు పంపిణీ చేసి గోటి తలంబ్రాలు చేస్తామని వివరించారు. గత 8 సంవత్సరాల నుండి పంట పండిస్తున్నాం. ఈసారి కూడా వడ్ల పూజ చేసి పంట పండించి గత 2 సంవత్సరాల నుండి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పంపించి ఒలిపించి కళ్యాణానికి తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాం.